అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలు 13వ తారీఖున జరగడం శాంతియుత వాతావరణంలో కొన్ని ప్రాంతాల్లో జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో బాగా హింసాత్మక సంఘటనలు జరిగి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ప్రీ పోల్కి ముందు అంటే పోలింగ్కి ముందు జరిగిన సంఘటనలు కానీ, పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు కానీ, పోలింగ్ తర్వాత కూడా కంటిన్యూగా జరుగుతున్నటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ గారు, తర్వాత ఎస్పీ గారు మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలాంటి సంఘటనలే మళ్ళా పునరావృతం కాకోకున్నట్ల విన్నింగ్ ప్రొసెషన్స్ కానీ, లేకుంటే ర్యాలీస్, తర్వాత టపాకాయలు కాల్చడం, మెరవన్లు ఇవన్నీ కూడా నిషిద్ధము. ఈ మధ్యకాలంలో ఎవరైనా కూడా పర్మిషన్ లేకోకున్నట్ల ఏదైనా జరిగినా కూడా వారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడం అయింది. వీరి మీద షాడో పార్టీ కూడా నడుస్తుంటుంది. వీరు ప్రతి ఒక్క కదలికలను పసిగట్టి ఏదైనా వైలెంట్ యాక్ట్స్ ఏమైనా చేస్తే కనుక వారి మీద ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రిపీటెడ్గా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో క్రైమ్లో వారికి పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కానీ, లేదంటే ఎక్స్టర్న్మెంట్, జిల్లా బహిష్కరణ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అందరికీ కూడా నేను ఈ మీడియా పరంగా మా పోలీస్ వారి నుంచి కొన్ని సూచనలు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, దయచేసి వీటినన్నీ గుర్తుపెట్టుకుని లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి మా బాధ్యతలో భాగంగా అటువైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల వారికి కూడాను పబ్లిక్ పీస్, ట్రాంక్విలిటీ మెయింటైన్ చేసినగా పోలీసులు సహకరించాలని మీ అందరికీ ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా సంఘటనలో పాల్గొన్నటువంటి ప్రతి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. బౌండ్ ఓవర్ అయ్యి మళ్ళా కూడా గలాటలు చేసి బ్రీచ్ ఆఫ్ బాండ్ చేసిన వాళ్ళని కూడా డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బ్రీచ్ ఆఫ్ బాండ్ చేసిన వారికి షూరిటీ అమౌంట్ ఎంతైతే ఉంటుందో వాటిని ఖచ్చితంగా వాళ్ళు కట్టి ఆ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అదర్వైజ్ వారెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.